సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోయే 2027 వన్డే ప్రపంచ కప్ జట్టులో ఇషాన్ కిషాన్ ఖచ్చితంగా చోటు దక్కించుకుంటాడని భారత మాజీ లెజెండరీ బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషాన్ ను ఇప్పుడు జట్టు నుంచి తప్పించడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నాడు. ప్రపంచ కప్ కి ఎంపిక కావడానికి ఇప్పటికే సరిపడా ప్రదర్శనను ఇషాన్ కిషాన్ చేశాడని అన్నాడు. ఇషాన్ కిషాన్ కి ఇప్పటికే దక్షిణాఫ్రికా వీసా వచ్చి ఉంటుందని నాకు అనిపిస్తుంది. అతన్ని జట్టు నుంచి తప్పించాలంటే మరో ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేయాల్సిందే. టీ20 ఫార్మాట్ లో అతడు జట్టుకు ఎంతో కీలకమైన ఆటగాడు. పైగా చాలా బ్యాటింగ్ చేస్తున్నాడు. షాట్లు అద్భుతంగా ఆడుతున్నాడు. డిఫెన్స్ కూడా బాగుంది. బంతి షార్ట్ గా వస్తే వెంటనే వెనక్కి జరిగి సిక్సర్లు కొడతాడు. గత ఏడాదిన్నర కాలం ఇషాన్ కిషాన్ సంపూర్ణ ఆటగాడిగా మారాడు అని సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఇక ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్పాన్ కూడా ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ కి ఫిదా అయ్యాడు. అతడు నిజమైన టీమ్ మ్యాన్. 3వ స్థానంలో బ్యాటింగ్ చేయమని అడిగితే మొదటి మ్యాచ్ లాగానే విలువైన ఇన్నింగ్స్ ఆడతాడు. 2వ వన్డేలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన దూకుడు ప్రదర్శించాడు. భారత జట్టు జెర్సీ ధరించి ఆడుతున్నంత కాలం ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే దానితో సంబంధం ఉండదు. అది చాలా మంచి విషయం. ఎక్స్ట్రా కవర్ మీదుగా అతను కొట్టిన షాట్లు నాకు ఎంతగానో నచ్చాయి అని గ్రేమ్ స్పాన్ వెల్లడించాడు. కాగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన 2వ వన్డేలో ఇషాన్ కిషాన్ 79 బంతుల్లో 125 పరుగులు చేశాడు. ఇక అర్ధ శతకానికి 52 బంతులు తీసుకున్న అతను ఆ తర్వాత రెచ్చిపోయాడు. మరో 19 బంతులకే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే 2వ వన్డేలో సెంచరీల తర్వాత శుభమన్ గిల్, ఇషాన్ కిషాన్ ఇద్దరు ఒకరి ఇప్పుడు మరొకరు వాలి ఏదో చర్చించుకుంటున్నలాగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.